స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వాటిని చూడాలంటే ప్రాసెస్ ఏంటి, ఇన్ కేస్ మార్క్స్ తక్కువ వస్తే ఇంప్రూవ్మెంట్ అండ్ బెటర్మెంట్ ఎలా రాయాలి అని పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీకు మనబడి అనే వెబ్సైట్లో వస్తుంది. సో ఆ పక్కన మీకు కనపడే ప్రాసెస్ ఏదైతే ఉందో మనబడిలో ఎలాగైతే రిజల్ట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే డైరెక్ట్ లింక్స్ రెండు కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్లోనే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఎంసెట్కి సంబంధించి 30 days ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, ఆ క్లాసెస్ అయితే చెక్ చేసుకోండి. అలాగే తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి స్టేట్ వైడ్ ఫ్రీ ఆన్లైన్ మోడల్ ఎగ్జామ్ ఎంసెట్ జరుగుతోంది. దీంట్లో పార్టిసిపేట్ చేయండి. 10 ఎగ్జామ్స్ దాకా ఉంటాయి. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ రాస్తారు, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీంట్లో మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది అన్నీ కూడా మీకు మనబడి వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. కమింగ్ బ్యాక్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మనకు డేట్స్ అయితే క్లియర్ అయిపోయాయి. 12th to 15th మధ్యలో మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో రిజల్ట్స్ని మనబడి వెబ్సైట్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అదే రోజు మీకు సప్లిమెంటరీ యాజ్ వెల్ యాజ్ బెటర్మెంట్కి రిలేటెడ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దీనికి నామినల్ ఫీజు అనేది ఉంటుంది, పర్ సబ్జెక్ట్కి ఇంత ఫీజు అని ఉంటుంది. దీని ద్వారా మీరు సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ రాసుకోవచ్చు, లేదా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చు, లేదా రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో రీవాల్యుయేషన్కి రీవెరిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అనేది బాగా రాసి బట్ స్టిల్ మీకు మార్క్స్ అనేది తక్కువ వస్తే మీరు ఈ రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో రీవాల్యుయేషన్ అంటే మీ ఎగ్జామినేషన్ పేపర్ని మళ్ళీ ఇంకొకసారి వాల్యుయేషన్ అనేది జరగటం అనమాట. అదే రీవెరిఫికేషన్ అంటే మీకు ఆల్రెడీ వాల్యుయేషన్ జరిగిన దాంట్లో ఏదైనా మార్క్స్ పొరపాటున తక్కువ కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్కి మార్క్స్ వేయకపోవటం ఉంటే వాటికి మార్క్స్ మాత్రం వేస్తారు, బట్ పేపర్ని అయితే మళ్ళీ తరోగా అయితే చెక్ చేయరు, ఓన్లీ మార్క్స్ వరకు మాత్రం చెక్ చేస్తారు. దీనికి డిఫరెన్స్ అనమాట. సో ఈ రెండు కూడా అదే రోజు మనకు 12th to 15th ఏ రోజు అయితే రిజల్ట్స్ వస్తాయో అదే రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం రిలీజ్ అయిన తర్వాత మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.